కూడి వచ్చినటువంటి ప్రియమైన సహోదరి మరియు సహోదరులకు మన యొక్క ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో వందనం తెలియజేస్తున్నానండి. ఈరోజు చాలామంది చిన్నపిల్లలు వచ్చి ఉన్నారు. ఈరోజు నుంచి మరి సండే క్లాసు ప్రారంభించడం జరిగింది. మరి వచ్చే వారంన పిల్లలు కలిగినటువంటి తల్లిదండ్రులు తప్పక మరి 9:30కి పిల్లలను తీసుకుని రావాల్సిందిగా ప్రేమతో కోరుచున్నాము. ఎందుకు అనంటే పిల్లలను కూడా ప్రభు యొక్క శిక్షలో బోధలో మనం పెంచాల్సినటువంటి బాధ్యత కలిగి ఉన్నాము. కాబట్టి వారు పెద్దవారైన తర్వాత తిరిగిపోకుండా ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. సరే, ఈరోజు మన యొక్క పాఠ్యాంశము ఏమై ఉన్నది అనంటే ప్రార్థన ఎవరికి చేయాలి, ప్రార్థన ఎలాగూ చేయాలి, ప్రార్థన ఎక్కడ చేయాలి అనేటువంటి అనేకమైనటువంటి సందేహాలకు సమాధానాలు మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఎందుకు అనంటే ఈనాడు సమాజంలో అనేక మంది ప్రార్థన వారు ఇష్టం వచ్చినటువంటి భాష నేను మాట్లాడేది ఆ యొక్క లాంగ్వేజ్ గురించి కాదు. ఇష్టం వచ్చినటువంటి పదజాలాన్ని ఉపయోగించి ఏ విధంగా చేసినా కానీ దేవుడు మనల్ని అంగీకరిస్తాడు అనేటువంటి ఆలోచనతో అనేక మంది ప్రార్థనలు చేస్తున్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, క్రైస్తవ జీవితానికి ప్రార్థన అనేటువంటిది ఒక చాలా ప్రాముఖ్యమైనటువంటి ఘట్టం, ప్రాముఖ్యమైనటువంటి ఒక మెట్టు కూడా అనుకోవచ్చు మనం. ఎందుకు అనంటే ఈ ప్రార్థన ద్వారానే దేవుడు బైబిల్ ద్వారా ప్రార్థనలో మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మనము ప్రార్థనలో ఆయనతో మాట్లాడుతూ ఉన్నాం. కాబట్టి మన యొక్క ప్రార్థన ఎలాగుండాలి? ప్రార్థన మన ఇష్టం వచ్చిన పదజాలాన్ని ఉపయోగించి చేయొచ్చా అనంటే అనేక మంది ఏ విధంగా చేసినా దేవుడు అంగీకరిస్తాడు కదా అనేటువంటి ఆలోచనతో ఉన్నారు. కానీ అలా కాదు అనేటువంటి విషయాన్ని బైబిల్లో మనం చూస్తాం. ఇప్పుడు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ ప్రార్థన మనం ఎప్పుడెప్పుడు చేయాలి అని అంటే దేవుడు చెప్తున్నాడు అక్కడ, ప్రతి సమయమందును కూడా ఎడతెక్క మనం ప్రార్థన చేయాల్సినటువంటి అవసరం ఉన్నది అనేటువంటి విషయాన్ని అపోస్తులైనటువంటి పౌలు గారు మొదటి దశలోనికలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 17వ వచనంలో చెప్తున్నాడు. చదువుదాం మనం. అక్కడ క్రైస్తవులమైనటువంటి మనము ఎలాగూ ఎప్పుడు ప్రార్థన చేయాలి అని అంటే అక్కడ చెప్తున్నాడు. మొదటి దశలోనికలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం అండి. పైన బ్రదర్, కత్తక పైన అదండి. ఎందుకు ఎడతెక్క ప్రార్థన చేయాలి అని అంటున్నాడు అంటే క్రైస్తవ జీవితంలో అనేక మంది ప్రార్థన అనేటువంటి విషయానికి వచ్చినప్పుడు కొంత నిర్లక్ష్యం చేస్తున్నారు అనే దాంట్లో ఎట్టి పరిస్థితుల్లో సందేహము లేదు. ప్రార్థన అనేటువంటి విషయాన్ని ఎప్పుడు కూడా మనం నిర్లక్ష్యం చేయకూడదండి. అయితే ఎప్పుడెప్పుడు చేయాలి అంటే ప్రతి సమయమందు ప్రార్థన విజ్ఞాపనలు దేవునికి మనం చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. అయితే మనం గమనించినట్లయితే ఈ యొక్క ప్రార్థన విషయమైన కొన్ని ప్రాథమికమైనటువంటి అంశాలు, బేసిక్ క్వశ్చన్స్ మనం తెలుసుకుందామండి. ఈ యొక్క ప్రార్థన అసలు ఎవరికి చేయాలి అనే విషయానికి వస్తే కొంతమంది ఏం చేస్తారండి, యేసయ్య అని చెప్పి కొంతమంది యేసయ్యకి చేస్తారు. మరికొంతమంది ఎవరికి చేస్తారు అని అంటే పరిశుద్ధాత్మ దేవుడికి చేస్తుంటారు. మరికొంతమంది మేరీ మాతకు చేస్తుంటారు, యేసుక్రీస్తు యొక్క తల్లిగారికి. మరికొంతమంది చనిపోయినటువంటి మృతులకి చేస్తున్నటువంటి వారిని మనం చూస్తుంటాం. నేను చెప్పేది అబద్ధం కాదండి, మీరు కావాలంటే చూడండి. కొంతమంది రోమన్ క్యాథలిక్ వాళ్ళు అయితే ఎవరికి చేస్తారంటే మరియకు చేస్తారు. అమ్మ మరియకు చేయకూడదు అంటే వాళ్ళ వాదన ఏంటి తెలుసా? అసలు దేవుడిని కన్నదే తల్లి మరియమ్మ. అప్పుడు ఆమెకు చెప్తే ఆమె ఏం చేస్తాట, ఆమె ఆయనకి విన్నవించుకుంటుంది అని చెప్తుంటారు. మరికొంతమంది చనిపోయినటువంటి మృతులకు చేసేటువంటి పరిస్థితి కూడా ఉన్నది. అయితే మనం ఎవరికి చేయాలి ప్రార్థన?
అనే విషయానికి వచ్చినప్పుడు తండ్రి అయినా దేవునికి మాత్రమే మనం చేయాలి. ఎవరికి చేయాలండి? చెప్పాలా? ఎవరికి చేయాలి? తండ్రి అయిన దేవునికి మాత్రమే చేయాలి. ఎవరి ద్వారా చేయాలి? అక్కడ కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 17వ వచనంలో మనం చూసినట్లయితే అక్కడ చెప్పబడి ఉన్నది. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం చదవండి. మాట చేత కానీ చదవండి. చాలు. ఏం చేయాలన్నాడు క్రైస్తవులని అంటే, మాట చేత కానీ క్రియ చేత కానీ మీరు ఏమి చేసినను, ఏది చేసినప్పటికి కూడా ఎవరికి చేయాలంటే, మరియమ్మ గారికి చేయాలనా, యేసుక్రీస్తు చేయాలనా, లేదా పోపు గారికి చేయాలనా? ఈరోజు మనుషులు ఏం చేస్తున్నారు? మనుషులందరూ అదే చేసి తప్పేంటి అని అంటున్నారు. కానీ దేవుని యొక్క వాక్యంలో చెప్తున్నాడు అక్కడ, మీరు మాట చేత కానీ క్రియ చేత కానీ మీరు ఏమి చేసినో ప్రభుని యేసు ద్వారా ఎవరికి చేయాలంటే తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి అని చెప్పంటున్నాడు. గమనించాలి సహోదరులు, ప్రార్థన ఎవరికి చేయాలంటే తండ్రి అయినా దేవునికి చేయాలనేటువంటి విషయాన్ని మనం గమనించాల్సిన అవసరం ఉన్నది. చూడండి, యేసుక్రీస్తు కూడా ఎవరికి చేశాడు ఒకసారి మత్తయి సువార్త 6వ అధ్యాయంలో మనం చూద్దాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 9వ వచనం చదివినట్లయితే, చాలండి. ఎవరికి చేశాడు ఆయన? పరలోకమందున్న తండ్రి. తండ్రి ఎక్కడున్నాడు? పరలోకంలో ఉన్నాడు. పరలోకమందున తండ్రి మీ నామం పరిశుద్ధపరచబడుగాక అని చెప్పి ఆయన ప్రతి సందర్భంలో ప్రార్థన చేయటం జరుగుతున్నది. కానీ అనేక మంది, అయ్యా యేసయ్యా, మీ యొక్క గాయపడిన చేతులకి వందనాలయ్యా, మీరు మాకో శిలువలో కలవరి శిలువలో రక్తం కార్చావయ్యా అని చెప్పి ఎవరికి ప్రార్థన చేయాలో తెలియక ఏం చేస్తుంటారంటే రకరకాలైన పదజాలాన్ని ఉపయోగిస్తూ రకరకాలుగా మాటలు దొర్లించడం జరుగుతూ ఉంది. కానీ యేసుక్రీస్తు లేఖనాలలో చాలా స్పష్టమైనటువంటి విధానంలో చేశాడు. ఏమని చేశాడంటే, పరలోకమందున్న మా తండ్రి మీ యొక్క నామం పరిశుద్ధపరచబడుగాక అని చెప్పి చేశాడు. కనుక ప్రియమైనటువంటి వాళ్ళారా, అయితే మనం ప్రార్థన చేసేటప్పుడు ఒక విషయాన్ని కూడా గమనించాలి. ఈ ప్రార్థన అనేటువంటిది దేవునికి మనకి మధ్యలో ఏర్పడే ఒక అవినాభావ బంధం లేదా ఒక సంబంధం. ఈ సంబంధం ఎవరితో పడితే వారితో దేవుడు పంచుకోవడానికి కూడా సిద్ధంగా లేడు. ఎవరు పెడితే వారు ప్రార్థన చేస్తే దేవుడు అంగీకరించడానికి లేడు. ఎవరి యొక్క ప్రార్థన అంగీకరిస్తాడో ఒకసారి చదువుదాము. చదువుదండి. 1 పేతురు 3వ అధ్యాయము 12వ వచనం. 1 పేతురు 3వ అధ్యాయం 12వ వచనం. ప్రభు కన్నులు ప్రియులారా, అక్కడ గమనించండి. అక్కడ ఇది పాత నిబంధన నుంచి తీయబడినటువంటి ప్రవచన భాగం. ఏముంటున్నాడు చూడండి అక్కడ, ప్రభు కన్నులు నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థనల వైపును ఉన్నవి కానీ ఎవరికి విరోధంగా ఉన్నాయి చెప్తున్నాడు. చూడండి అక్కడ ఎవరి యొక్క ప్రార్థనను దేవుడు అంగీకరిస్తాడు? నీతిమంతుల యొక్క ప్రార్థన. చూడండి అక్కడ ఏం చెప్తున్నా అంటే, ఎవరి యొక్క ప్రార్థన అంగీకరించాడంటున్నాడు ఆయన. కానీ ప్రభు ముఖము కీడు చేయవారికి విరోధంగా ఉన్నది. అనేక మంది అనేక రకాలైనటువంటి బూతులు మాట్లాడుతుంటారు, అనేక రకాలైనటువంటి చెడు పనులు చేస్తుంటారు, అనేక రకాలుగా దేవుని యొక్క వాక్యానికి లోబడకనే ఉంటారు. కానీ మా ప్రార్థన దేవుడు ఆలకించాడు, మాకు సాయం చేశాడు, మమ్మల్ని ఈ విధంగా కాపాడాడని చెప్పి అంటుంటారు. దేవుడు వింటున్నాడు వాళ్ళ మాట? దేవుడు వారికి చెవి ఇవ్వట్లే, వారికి మాటల ప్రత్యుత్తరం ఇవ్వట్లే అంటే వారు అనుకుంటారు. మరి మేము ప్రార్థన చేసి దేవుడు అంగీకరించడా? ఖచ్చితంగా అంగీకరించడు. కానీ వినడా అంటే అందరి మాటలు వింటాడు ఆయన, అందరి ప్రార్థనలు వింటాడు. కానీ అందరికీ సమాధానం ఇవ్వడు ఆయన. చూడండి, మనకు కావాలంటే అక్కడ చూద్దాము. ఎవరి యొక్క ప్రార్థన దేవుడు అంగీకరిస్తున్నాడు అంటున్నాడు? నీతిమంతుల యొక్క ప్రార్థననే దేవుడు అంగీకరిస్తున్నాడు. ఆయన చెవులు వారి వైపు ఉన్నవి అని చెప్పంటున్నాడు. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళరా, మనం ఎలాంటి వారిగా ఉండి దేవునికి ప్రార్థన చేయాలి?
చూడండి ఎలాంటి వారి ప్రార్థన దేవుడు అంగీకరిస్తున్నాడు. మనం చూసినట్లయితే యాకోబు పత్రిక 5వ అధ్యాయంలో ఒక ఉదాహరణ చెప్తున్నాడు. ఏమంటున్నాడు అక్కడ? 16వ వచనం చూడండి. చూశారండి, అక్కడ ఏలియా అనే ఒక ప్రవక్తను గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. మీరు అంటే క్రైస్తవులైన మనతో మాట్లాడుతున్నాడు ఇక్కడ యాకోబు పత్రికలో. మీరు ఒకరి కొరకు ఒకడు ప్రార్థన చేయుడి, నీతిమంతుని ప్రార్థన మనపూర్వకమైనదై. ఎవరి యొక్క ప్రార్థన బలం గలదై ఉన్నది? నీతిమంతుని యొక్క ప్రార్థన మనపూర్వకమైనదై బహుబలం గలదై ఉండును అంటున్నాడు. దేవుడు ఎవరి యొక్క ప్రార్థన ఆలకించాడని చూసాం. ఇప్పుడే నీతిమంతుల యొక్క ప్రార్థనని ఆలకిస్తున్నాడు. నీతిమంతుల వైపు తన యొక్క చెవులు పెడుతున్నాడు అనే విషయాన్ని మనం చూస్తున్నాం. అలాగైతే ఎవరి యొక్క ప్రార్థన వినట్లేదని అర్థమవుతుంది. ఏమండి, ఎవరి ప్రార్థన దేవుడు అంగీకరించడు? దేవునికి విరోధంగా నడుచుకునే వారి ప్రార్థన అంగీకరిస్తాడా? లేదు కదా. కాబట్టి ఇక్కడ ఏలియాని గురించి మాట్లాడుతూ, ఏలియా మన వంటి స్వభావం కలిగినటువంటి మనుషుడే. అంటే మన వంటి స్వభావం కలిగిన మనుషుడే, కానీ ఆయన ఎలాంటి వాడు? నీతి కలిగినటువంటి వాడు. కనుక నీతి గలవాడై ఉన్నందువలన ఆయన చేసినటువంటి ప్రార్థన దేవుడు ఏం చేశాడు? అంగీకరించాడు. ఏం చేశాడు ఆయన ప్రార్థన? చూడండి 17వ వచనంలో. ఏలియా మన వంటి స్వభావం గల మనుషుడే, వర్షింపకుండునట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరములు వరకు భూమి మీద వర్షింపలేదు. చూశారండి, అంటే ఒక సాధారణమైనటువంటి మనుషుడు అయినప్పటికీ కూడా దేవుని యొక్క దయ పొందినటువంటి వాడుగా, నీతిపరుడుగా ఆయన ఉన్నాడనే విషయాన్ని మనం చూస్తున్నాం. కనుక ఇక్కడ ఏం చెప్తున్నా అంటే, ఏలియా ప్రార్థన చేసినప్పుడు 3.5 సంవత్సరాలు ఈ భూమి మీద వర్షం కురవలేదు అని చెప్పి మనం చూస్తున్నాం. తర్వాత మరలా ప్రార్థన చేయగా దేవుడు ఆయన యొక్క ప్రార్థన ఆలకించి ఏం చేశాడు? మరలా భూమి మీద వర్షాన్ని ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళారా, ప్రార్థన అనేటువంటి దాన్ని ఎవరు చేస్తే వింటాడు అని అంటే, దేవుడు పాపులు చేసిన ప్రార్థనని వినడంటే వింటాడు, కానీ వారికి సమాధానం రాదు. కాబట్టి ఇక్కడ ఏలియా చేసినటువంటి ప్రార్థనని దేవుడు అంగీకరించి 3.5 సంవత్సరాల వరకు భూమి మీద వర్షం కురవకూడదు ప్రభు అని చెప్పి కోరినట్లుగానే ఆయన వర్షాన్ని ఇవ్వలే. తర్వాత మనం గమనించినట్లయితే, అలాగైతే నీతిమంతుల యొక్క ప్రార్థన మాత్రం వింటాడు, పాపుల యొక్క ప్రార్థనలు వినడు అనేటువంటిది వాస్తవమేనా అని అంటే మనం చూద్దాము. దేవుడు ఎవరి యొక్క ప్రార్థనలు మాత్రం వింటున్నాడు అనే విషయాలు మనం చూసినప్పుడు, నీతిమంతుల యొక్క ప్రార్థనలు వింటున్నాడు, మరి భక్తిహీనుల యొక్క ప్రార్థనలో వినట్లేదు అని చెప్పేటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం. కొంతమంది ఇలాగంటుంటారు, మేము బాగా ప్రార్థన చేశాం బ్రదర్, మా అయ్యగారు అయితే ఎప్పుడు చూసినా కన్నీళ్ళు పెడుతూ ప్రార్థన చేసేవాడు, ఎప్పుడు ఏడిసేవాడు. అంటే ఏడుస్తూనే ప్రార్థన చేయాలనే విషయాలు ఏమైనా బైబిల్లో ఉన్నాయా? ఖచ్చితంగా ఏడుపు వస్తే ఏడ్చి ప్రార్థన చేయటం తప్పని నేను అనట్లేదు, దాన్ని అపాసం చేయట్లే. కానీ మామూలుగా ఉన్నప్పుడు కూడా ఏడటమేనా? ఇప్పుడు ఒక సహోదరి చెప్పింది, ఏమని చెప్పిందంటే, మేము కొత్తగా ఇల్లు కట్టుకున్నాం బ్రదర్, ఇళ్ళకి ప్రార్థన చేయడం రావని పిలిస్తే అయ్యగారు వచ్చి కన్నీటితో ప్రార్థన చేసిన అయ్యగారు. ఎందుకమ్మా కన్నీటితో చేసినట్టే, అట్లా చేయకూడదు కదమ్మా అంటే ఏమన్నా తెలుసా? ఆనంద బాష్పాలు అయ్యగారికి మన మాట మార్చేసి. అంటే ఇల్లు కట్టుకుంటే వాళ్ళు సంతోషంగా ఉండి సంతోషంగా బ్రతుకుతున్నారని దానికోసం మరి ఏడిపిందుకు వస్తేప్పుడు ఏదైనా దుఃఖంలో ఉన్నారనుకో, లేదా వాళ్ళు ఏదైనా చనిపోయినటువంటి పరిస్థితిలో ఉన్నారనుకో, ఇంకేదైనా ఇబ్బందుల్లో ఉన్నారనుకో, ఏడుస్తున్నారని చెప్పి ఏడ్చుకుంటూ ప్రార్థన చేశారని చెప్పవచ్చు. కొంతమంది ఏడ్చుకుంటూ ప్రార్థన చేస్తేనే దేవుడు అంగీకరిస్తాడు అని అంటున్నారు. అంత అలాగనండి? ఏడుపు కావాల్సినటువంటి అవసరం ఉందా? ఖచ్చితంగా దేవుని యొక్క లేఖనానుసారంగా అనేక మంది ప్రార్థన చేయకుండా తమ ఇష్టం వచ్చినట్లుగా ప్రార్థన చేసి మా ప్రార్థన దేవుడు అంగీకరిస్తున్నాడు అని చెప్పి అంటున్నారు. చూడండి, ఎవరి యొక్క ప్రార్థన దేవుడు అంగీకరిస్తున్నాడో మొదటగా యోహాను సువార్త 7వ అధ్యాయము 17వ వచనంలో మొట్టమొదటిగా మనం చూసినట్లయితే, అక్కడ ఒక వ్యక్తి ఎప్పుడు అయితే దేవుని వైపు తన యొక్క మనసును పెడతాడో, దేవుని కార్యాల వైపు తన యొక్క మనసు నిలుపుతాడో, అప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడంటే అతని యొక్క మనవిని ఆలకిస్తున్నాడు అనే విషయాన్ని మనం గమనించవలను. చదువుదాం అక్కడ 7:17 అండి.
ఏమంటున్నాడు అక్కడ? అందుకు యేసు, నేను చేయబోద నాది కాదు, నేను చేయబోద నన్ను పంపిన వానిదే. ఎవడైనను ఆయన చిత్తం చొప్పున నిశ్చయించుకున్నట్లయితే ఆ బోధ దేవుని వల్ల కలిగినదో లేక నా అంతటి నేనే బోధించున్నానో వాడు తెలుసుకున్నాను. అంటే దేవుని యొక్క మార్గాలు దేవుడు ఎవరికి తెలియజేస్తున్నాడు, ఎవరికి బయలుపరుస్తున్నాడు అని అంటే ఈ వచనంలో 17వ వచనం చెప్తున్నాడు. ఎవడైనను ఆయన చిత్తం చొప్పున నిశ్చయించుకోవాలి. ఆయన చిత్తాన్ని ప్రకారంగా జీవించాలని చెప్పి అనుకున్నప్పుడే దేవుడు ఆ యొక్క మార్గాలను బయలుపరుస్తాడు తప్ప నేను ఆయన చిత్తం నాకు అవసరం లేదు, నా ఇష్టం వచ్చినట్టుగా నేను జీవిస్తాను కానీ దేవుడు నా మాట వింటాడు అని అనేక మంది మాట్లాడేటువంటి మాటలు మనం చూస్తున్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు అందరిని పోషించేటువంటి బాధ్యత కలిగినటువంటి వాడై ఉండి అందరిని పోషిస్తున్నాడు కూడా. నీతిమంతుల మీదను దుర్మార్గుల మీదను తన యొక్క సూర్యుని ఉదయింపజేస్తున్నాడు. ఆ తర్వాత మంచివారి మీదను చెడ్డవారి మీదను తన యొక్క వర్షాన్ని కురిపిస్తున్నాడు. అందుకని దేవుడు నేను నీతిమంతుని కాబట్టి నాకు సంతానాన్ని ఇచ్చాడు, నేను నీతిమంతుని కాబట్టి నాకు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చాడు అనేటువంటిది ఏం లేదు. దేవుడు ఎవరికి ఇస్తున్నాడంటే మొట్టమొదటిగా దేవుని యొక్క మార్గాలను అనుసరించే ప్రతి వారికి సమస్తమైనటువంటి ఆశీర్వాదాలు ఇస్తున్నాడు అనేది వాస్తవము. ఆ తర్వాత నువ్వు దుర్మార్గుడు అయినా కూడా నీకు ఆయన ఇవ్వాల్సినటువంటి బాధ్యతలు కొన్ని ఉన్నాయి, ఆయన ఇస్తూనే ఉన్నాడు. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళు ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ఎవరైతే నీతిగా నడుచుకుంటారో వారి యొక్క ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడు అనేటువంటి విషయాన్ని మనం చూస్తున్నాము. చూడండి, అపోస్తుల కార్యము 10వ అధ్యాయంలో ఇక్కడ కొర్నేలి ఉదాహరణ మనకు చెప్పాడు. ఈ కొర్నేలి ఎవరనేటువంటి విషయం మనలో అనేక మందికి తెలుసు అనుకుంటా నేను. ఇతను ఒక అన్యజనుడు అండి, రోమా దేశపు సైన్యాధిపతి, ఇతను శతాధిపతి అని చెప్పి బైబిల్లో మనకు చెప్పబడి ఉన్నది. ఇతను అన్యజనుడు అయినప్పటికీ కూడా ఎలాంటి వ్యక్తి అట? చూడండి అక్కడ ఏమంటున్నాడు, 1వ వచనం 2వ వచనంలో, అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు కలిగిన వాడైంది ప్రజలకు బహుధర్మము చేస్తూ ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయవాడు. చూశారండి, అంటే ఈ యొక్క కొర్నేలి అనేటువంటి శతాధిపతి ఇటలీ పటాలంలో ఒక సైన్యంలో పనిచేస్తున్నటువంటి ఇతను భక్తిపరుడును, కైసరేలో ఉన్నాడు. ఇతను 2వ వచనంలో ఇంటి వారందరితో కూడా ఏం చేస్తున్నాడండి? దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాడై ఉన్నాడు. అప్పుడు ఇతను దేవుని యొక్క మార్గాలు తెలుసుకోవాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నాడు, దేవుని కోసం జీవించాలనుకుంటున్నాడు, రక్షణ భాగ్యాన్ని పొందాలనుకుంటున్నాడు. కాబట్టి దేవుడు ఏం చేశాడంటే ఇతని కోసము పరలోకం నుంచి తన దూతను పంపించి మాట్లాడుతున్నటాన్ని మనం చూస్తున్నాం. 4వ వచనం చదువుదాం. అతడు 3:4 అండి. పగలు ఇంచుమించు 3 గంటల వేళ దేవుని దూతని యొద్దకు వచ్చి కొర్నేలి అని పిలుపుట దర్శనమందు తేటగా అతనికి కనపడెను. అతడు దూత వైపు తేరు చూసి భయపడి ప్రభువా ఏమని అడిగాను. అందుకు దూత, నీ ప్రార్థనలను నీ ధర్మ కార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి. ఇప్పుడు నీవు వివేక మనుషులు పంపి పేతులను మారు పేరు చాలు. ప్రియమైనటువంటి వాళ్ళారా, ఈ యొక్క కొర్నేలి భక్తిపరుడును, తన ఇంటి వారందరితో కూడా బహుదాన ధర్మాలు చేస్తూ మరి దేవునికి ఎల్లప్పుడూ కూడా ప్రార్థన చేస్తూ ఉన్నటువంటి వ్యక్తి. మరి అలాంటి యొక్క వ్యక్తి యొక్క ప్రార్థనను దేవుడు అంగీకరించాడా? ఏమంటున్నాడు? దేవదూత తేరి చూసి ఏమంటున్నాడంటే, ప్రభువా ఏమని అడిగినప్పుడు అక్కడ చెప్తున్నాడు కింద 4వ వచనంలో, నీ ప్రార్థనలను నీ కార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా చేరినవి. అంటే పైకి వెళ్ళిపోయాడు. అంటే మన ప్రార్థనలు ఈ టాప్ దాటుతున్నాయా? మనం చేయాల్సినటువంటి విధానం ఎలాగుండాలి అని అంటే భక్తిగా ఉండాలి, నీతిగా ఉండాలి, దేవునికి ఇష్టమైనటువంటి విధానంగా ఉండి మనం ప్రార్థన చేసినప్పుడు ఆ యొక్క ప్రార్థనలో పరలోకానికి చేరుతున్నాయి అనేటువంటి విషయాన్ని బైబిల్లో దేవుడు చాలా స్పష్టంగా చూపిస్తున్నాడు. అప్పుడు ఈ యొక్క ఇలాంటి భక్తిపరుని యొక్క ప్రార్థన దేవుడు అంగీకరించినందువలన అతన్ని నశింపజేయటానికి లేదా అతను నశించిపోవడం దేవుడు ఇష్టపడలే. కాబట్టి ఏం చేశాడు? ఆయన దూతతో మాట్లాడించిన తర్వాత పేతురుని ఆయన కోసం పంపించి పేతురు ద్వారా ఆయనకు రక్షణ సువార్తను బోధించినట్లుగా మనం చూస్తున్నాం. అతని ఇంటి వారు కూడా రక్షణ సువార్తను విని
బాప్తిసం పొంది మరి వారు రక్షణ పొందినట్లుగా బైబిల్లో మనం చూస్తుంటాం. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళారా, ఈ ప్రార్థనని ఎవరు చేస్తే దేవుడు అంగీకరిస్తున్నాడంటే క్రైస్తవులు అనగా దేవుని పిల్లలు మాత్రమే చేసినప్పుడు దేవుడు అంగీకరిస్తున్నాడని దాంట్లో ఇంటి పరిస్థితుల్లో సందేహము లేదు. కాబట్టి అలాంటి ప్రార్థనని మనం ఎలాగ చేయాలి? కొంతమంది ఏమంటారంటే గంటల తరబడి చేయాలి అని అంటుంటారు. ఏమండి? గంటల తరబడి చేయాలి అని అంటుంటారు. ఎక్కువ ప్రార్థన చేయకపోతే అయ్యగారు బాగా ప్రార్థన చేయలేదు, అయ్యగారు ప్రార్థన చేయటం కూడా రాదు అని చెప్పి అంటుంటారు. అంతేనా? చూడండి, కొంతమంది ఏం చేస్తుంటారు, పాత యేసుక్రీస్తు కాలంలో ఉన్నటువంటి పరిచర్యల గురించి ప్రభువు మాట్లాడుతున్నాడు. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో ఏమంటున్నాడు చూడండి, 5వ వచనంలో, మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు ఎలాగుండొద్దట, వేషధారుల వలె ఉండవద్దు, మనుషులకు కనబడవలనని సమాజ మందిరంలోనూ వీధుల మూలల్లోనూ నిలిచి ప్రార్థన చేయుట వారికి ఇష్టము. ఎవరికి? వేషధారులకి. ఏం చేస్తారట? వారు ప్రార్థన చేసేటప్పుడు మనుషులకు కనబడవాలని చేసేటువంటి ప్రార్థనలు ఉంటాయండి కొంతమందికి. అలాగే మనం చేయాల్సినటువంటి అవసరం ఉందా? చేయాలని చెప్పి దేవుడు ఏమైనా కోరుతున్నాడా? లేదు. కాబట్టి వీరు ఏం చేస్తారంటే వారు వీధుల్లోనూ మూలల్లోనూ నిలిచి ప్రార్థన చేయటం వారికి ఇష్టము, వారు తమ ఫలమును పొంది ఉన్నారు అంటున్నాడు. ఎక్కడి నుంచి పొందారు వాళ్ళు? వారు మనుషుల యొద్ద నుంచే తమ యొక్క ఫలాన్ని పొంది ఉన్నారు. ఇక వారికి దేవుని యొద్ద నుంచి చేయలేదో ప్రతిఫలం లేదు. అయితే మనం ఎలాగ ఉండాలంటున్నాడు చూడండి, ఇక్కడ 6వ వచనంలో చెప్తున్నాడు, నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున నీ తండ్రికి ప్రార్థన చేయము, అప్పుడు రహస్యమందు చూసు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. అంటే అన్ని సందర్భాల్లో గదిలోకి పోయి తలుపులు వేసుకొని ప్రార్థన చేయటం అనేది కుదరదు కూడా. మనం ఒకవేళ అలాంటి సందర్భం వస్తే చేయొచ్చు అనే విషయాన్ని ఇక్కడ చెప్తున్నాడే కానీ ఖచ్చితంగా నువ్వు చేయాలనే ఉద్దేశం ఏం కాదా. ఒక్కో సందర్భంలో ప్రయాణంలో ఉంటాం, ఏదైనా ఆపద అనిపిస్తుంది, ఏం చేస్తుంటాం మనం? మనసులో ఏం చేసుకుంటామో ప్రార్థన చేస్తుంటాం. తప్ప? అది తప్పు కాదు. కాబట్టి ప్రార్థన చేసే విధానాన్ని గురించి కొంతమంది ఏమంటారంటే ఖచ్చితంగా సంఘానికి పోవాలి, చర్చ్ బిల్డింగ్లోనే ప్రార్థన చేయాలి అని చెప్పి అంటుంటారు. అలాంటిది ఏమీ లేదండి. చూడండి, అక్కడ ఏం చెప్తున్నాడు, మీరు ప్రార్థన చేయనప్పుడు ఏమంటున్నాడు 7వ వచనంలో, మీరు ప్రార్థన చేయనప్పుడు అన్యజనుల వలె వ్యర్థమైన మాటలు వచ్చింపవద్దు. అన్యజనుల వలె వ్యర్థమైన మాటలు అంటే ఏంటి? ఇక నోటికి వచ్చే ప్రతి మాట మాట్లాడుతుంటారు కొంతమంది. అలాగే మనం ఏం చేయకూడదు. దేవునికి చేసేటువంటి మనం దేవునితో మాట్లాడే మాటలు చాలా జాగ్రత్తగా, చాలా కొద్దిగా, చాలా అర్థవంతంగా ఉండాల్సినటువంటి అవసరం ఉన్నది. మన ఇష్టం వచ్చినటువంటి మాటలు ఉపయోగిస్తే దేవుడు వాటిని అంగీకరించడం అనేటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం. చూడండి, అక్కడ మీరు ప్రార్థన చేయనప్పుడు అన్యజనుల వలె వ్యర్థమైన మాటలు వచ్చింపవద్దు, విస్తరించి మాట్లాడటం వలన తమ మనవి వినబడినని వారు తలంచుతున్నారు. కొంతమంది ఏం చేస్తారు తెలుసు, గంట సేపు ప్రార్థన చేస్తారు. ఎందుకు అంటే జనుల్లో ఇతనికి మంచి ఇంప్రెషన్ రావాలి కదా, జనులందరూ కూడా గొప్ప బోధకుడు, గొప్పగా దేవునికి ప్రార్థన చేస్తాడని చెప్పి పేరు రావాలి. కాబట్టి ఏం చేస్తారు? గంట సేపు చేస్తారు. అవసరమా? చూడండి, అసలు దేవునికి ప్రార్థన చేస్తే ఎంతసేపు చేయొచ్చు చూడండి. ఒకసారి మనం ఇక్కడ చదివిన తర్వాత పోదాం. లూకా సువార్త 20వ అధ్యాయం లాస్ట్లో చదవండి. లూకా సువార్త 20వ అధ్యాయము 38వ వచనంలో చూసినట్లయితే 38 కదా, నేను రాంగ్ చెప్పాను. లూకా సువార్త 21వ అధ్యాయము 47-48 వచ్చాం. 47 వచనం. తీశారండి? ఇక్కడ పరిచయులు శాస్త్రుల గురించి మాట్లాడుతున్నాడు. ఈ పరిచయులు శాస్త్రులు ఎలాగ ప్రార్థన చేస్తారు అని అంటే, వారు విధవరాన్ రెండను దిగమింగుచు మాయావేషముగా దీర్ఘ ప్రార్థనలు చేయుదురు. దీర్ఘ ప్రార్థన అంటే అర్థం లాంగ్ ప్రేయర్స్, అంటే ఎక్కువసేపు ప్రార్థన. ఎందుకు ఎక్కువసేపు చేయాలి అంటే జనులందరూ కూడా మంచి బోధకుడు అని చెప్పి అనుకోవాలంటే ఎక్కువసేపే చేయాలి. 1 నిమిషం ప్రార్థన చేసి 2 నిమిషాలు ప్రార్థన చేసి పోతే వాళ్ళు సరిగా చేయలేదని అనుకుంటారు. కానీ బైబిల్లో దేవుడు దీన్ని కోరుతున్నాడా? వీళ్ళు ఏం చేస్తున్నారంటే దీర్ఘ ప్రార్థన చేస్తారు. దీర్ఘ ప్రార్థన దేవుడు కోరుతున్నాడా? ఒకసారి చూడండి,
మొదటి కొరింథీ 14వ అధ్యాయంలో దేవుని సన్నిధానంలో మాట్లాడేటప్పుడు ఎలాగ మాట్లాడాలో చూడండి. 19వ వచనం అంటున్నాడు, అయినను సంఘములో భాషతో 10,000 మాటలు పలుకుట కంటే ఇతరులకు బోధ కలుగునట్లు నా మనసుతో 5 మాటలు పలుకుట మేలు. అర్థం కాకుండా, అర్థమయ్యి మీకు తెలియకుండా, నాకు తెలియకుండా 1 గంట సేపు నేను చెప్పాను అనుకోండి, ఏమైనా లాభం ఉందా అండి? లేదు కదా. అప్పుడు ఏ విధంగా మనం మాట్లాడితే లాభం అంటున్నాడు? అందరికి అర్థమయ్యేటువంటి విధానంలో, స్పష్టమైనటువంటి విధానంలో, తేటగా 5 మాటలు పలికితే చాలదా? ఖచ్చితంగా సరిపోతుంది. కానీ ఏం చేస్తారు కొంతమంది ఈ యొక్క మతశాఖల బోధకులు? ఏం చేస్తారంటే ఎక్కువసేపు ప్రార్థన చేయాలి, తర్వాత ప్రార్థన చేయడానికి వచ్చినప్పుడు వాళ్ళ గొంతు మార్చి చేయాలి, పేద గంభీరమైన స్వరంతో చేయాలి. ఎందుకు అంటే మన యొక్క హృదయం దేవునికి తెలియదా? నేను ఎలాంటి వాడిని, నా యొక్క మాటలు ఎలాంటివి, నా గొంతు ఎలాంటి దేవునికి తెలియదా? తెలుసు కదా. అప్పుడు ప్రార్థన దగ్గరికి వచ్చినప్పుడు మాత్రం గొంతు మార్చి పరలోకముందన్న మాత్రం అని చెప్పి గొంతు మార్చి మాట్లాడటం ఎందుకు? అంటే ఇది వేషధారణ కాదా? వేషధారణ దేవుడు అంగీకరిస్తున్నాడా? ఖచ్చితంగా దేవుడు అట్టి ప్రార్థనను అంగీకరించట్లేదనే విషయాన్ని మనం చూస్తున్నాం. ఈనాడు పరిచర్యలు అనేటువంటి వాళ్ళు పాత నిబంధన అంటే యేసుక్రీస్తు కాలంలో జీవించారు. వాళ్ళలో ఏ విధంగా ఉండేదంటే ఇదే విధమైనటువంటి విధానం ఉండేది. కాబట్టి అది మీకు వద్దు అంటున్నాడు ప్రభు. మనం ఏ విధంగా ప్రార్థన చేయాలంటే దేవుడు మనల్ని అంగీకరించేటువంటి విధానంలో చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. పోతే ఎక్కడెక్కడ ప్రార్థన చేయాలి అనే కొన్ని విషయాలు మనం చూద్దామండి. అపోస్తుల కార్యము 16వ అధ్యాయం 25వ వచనం చూడండి. అపోస్తుల కార్యము 16వ అధ్యాయము 25వ వచనం. రైట్. ఇక్కడ సందర్భం ఏంటంటే ఫిలిప్పీ చెరసాలలో పౌలు శీలలు బందీలుగా చేయబడతారు. ఎందుకు బందీలుగా చేయబడతారు? వారు సువార్త ప్రకటిస్తూ సంచారం చేస్తున్నందువలన మీరు సువార్త ప్రకటించకూడదు అని చెప్పి మరి వారి మీదకి ఒక ఒత్తిడి వస్తుందన్నమాట ఆ దినాలు. ఆ ఒత్తిడి వచ్చినప్పుడు ఫిలిప్పీ పట్టణంలో అక్కడ అవిశ్వాసులైనటువంటి యూదులైనటువంటి వాళ్ళందరూ కూడా వచ్చి పౌలు శీలను పట్టుకుని చెరసాలకు అప్పగిస్తారు. చెరసాలలో వారిని బంధించి కొట్టిన తర్వాత చెరసాలలో పడేస్తారు. అయితే పౌలు ఎక్కడ ప్రార్థన చేస్తున్నాడు? 25వ వచనంలో, అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థన చేశారు. ఎక్కడ చేశారండి? చెరసాలలో చేశారు. చేయకూడదా చెరసాలను? ఖచ్చితంగా చేయొచ్చండి. ఎక్కడ ప్రార్థన చేయడానికి ఎప్పుడనేటువంటి సందర్భం ఏమీ ముఖ్యం కాదు, ఎక్కడ చేయాలనే సందర్భం ఏమీ ముఖ్యం కాదు. కానీ దేవునికి చేయాల్సిన ప్రార్థన ఏ విధంగా ఉండాలనేది మాత్రం మనం గమనిస్తున్నాం. దేవునికి ఇష్టమైనటువంటి విధానంలోనే మనం ప్రార్థన చేయాలి తప్ప అది ఎక్కడ చేస్తున్నాము, మోకరించి చేస్తున్నామా, లేదా కళ్ళు తెరిచి చేస్తున్నామా, కళ్ళు మూసుకొని చేస్తున్నామా అనేటువంటిది ముఖ్యం కాదు. అంటే కళ్ళు తెరిచి చేయడంలో కొన్ని సమస్యలు కూడా ఉన్నాయి, లేదని అనట్లేదు. కళ్ళు తెరిచి చేసేటప్పుడు ఏమవుతుందంటే మన యొక్క దృష్టి అనేది వేరే కార్యాలపైన కేంద్రీకరించడానికి అవకాశం ఉన్నది. అప్పుడు దేవుని పైన ఉన్నటువంటి ఆ యొక్క ఆలోచన కొంత డైవర్ట్ కావడానికి అవకాశం ఉన్నది. కాబట్టి మనం ఏది చేస్తే మంచిది అనేటువంటి విషయంలో మనం ఆలోచన చేసి ప్రార్థన చేయటం తప్పేం కాదు. ఉదాహరణకు మనం మోకరించే చేయాలని చెప్పి ఎప్పుడు కొంతమంది అంటుంటారు. మనం బైక్ మీద పోతుంటాం, మనసులో ప్రార్థన చేసుకోవడం ఏమైనా తప్పండి? లేదా ఒక ఇంటర్వ్యూకి పోతాం, ఇంటర్వ్యూలో మన యజమాని ఆ యొక్క ఇంటర్వ్యూ దగ్గర ఉన్నప్పుడు మనకు ఆ జాబ్ కావాలని చెప్పి మనసులో ప్రార్థన చేసుకోవడం తప్ప? అప్పుడు పోయి ఆ యొక్క ఆ టేబుల్ ఎదుట మనం మోకరించి ప్రార్థన చేయడం వీలవుద్దా? కాదు కదా. కాబట్టి మనం ప్రార్థన అనేటువంటిది ఎప్పుడూ ఎలాగనేటువంటి విషయాల్లో ప్రాముఖ్యం లేదు, కానీ ఖచ్చితంగా దేవునికి ఇష్టమైనటువంటి విధానంలో ఉన్నదా లేదా అనేటువంటి విషయమే మనం గమనించాల్సినటువంటి అవసరం ఉన్నది. తర్వాత మనం యోనా గ్రంథంలో చదవగలం. యోనా ఎక్కడి నుండి ప్రార్థన చేస్తాడండి? మత్యమ కడుపులో ఉండి ఆయన ప్రార్థన చేస్తాడు. యోనా పుస్తకం 2వ అధ్యాయము 1వ వచనంలో మనం చూస్తే యోనాని ఒక పెద్ద మత్యం అనేది మింగటం జరుగుతున్నది. ఆ యొక్క మత్యం కడుపులో ఉండి ఆయన ఏం చేస్తాడంటే దేవునికి మొరపెట్టుకుంటాడు. అంటే తప్ప అది కాదు కదా. ప్రార్థన అనేటువంటిది ఎక్కడుండైనా చేయొచ్చు అనేటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం. ఇంకొక ఉదాహరణ మీకు చూపిస్తాను. నెహేమియా గ్రంథం 2వ అధ్యాయంలో మనం చూసినట్లయితే నెహేమియా అర్థహస్త రాజు కింద ఒక పనివాడండి.
అది ఏ విధమైన పని అంటే కప్ బేరర్ అంటారు, అంటే ద్రాక్ష రసాన్ని నీటిని అందించేట పని అయింది. మరి అలాంటి వాడు రాజు దగ్గరికి పోయేటప్పుడు ప్రార్థన చేస్తున్నాడు. తన యొక్క మనసులో ఏ విధంగా ప్రార్థన చేస్తున్నాడు ఒకసారి నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనం చూడండి. ఆ రాజు దగ్గర పోయి ఏది పడితే అది మాట్లాడటానికి అవకాశం లేదు. అప్పుడు రాజు వెంటనే కనిపెట్టాడు, నెహెమ్యా నీకేం వ్యాధి లేదు కదా, నువ్వు బాగానే ఉన్నావే, ఏంది మరి నువ్వు చూస్తే విచారంగా ఉన్నావేంటి, నువ్వేంది ఇబ్బందిగా పడుతున్నావు, ఏమన్నా జ్వరం వచ్చిందా అయింది అని అంటాడు. అప్పుడు ఏమంటాడు చూడండి ఒకసారి. అంటే ఎక్కడున్నాడు ఇప్పుడు ఆయన? ఆ యొక్క సర్వ మరి మానవాళిని ఆ దినాల్లో పరిపాలన చేస్తున్నటువంటి ఆ యొక్క రాజ్యాధిపతి అనేటువంటి అర్థహస్త యొక్క సన్నిధానంలో ఉన్నాడు. మరి అర్థహస్త అనేటువంటి ఆయన ఒక అన్య రాజు. మరి ఆ అన్య రాజు ఎదుట పోయి మోకరించి ప్రార్థన చేస్తూ కలుగుతుందా అంటే కలవదు. అక్కడ ఏం చేయాలంటే ఆయన ద్రాక్షారసం అందించడానికి పోతున్నాడు. పోయేటప్పుడు తన దేవునికి ఆయన మనసులో ప్రార్థన చేసుకుంటూ వెళ్తున్నాడు అనే విషయాన్ని మనం చూస్తున్నాం. చేయొచ్చా చేయకూడదు? అలా చేసుకోవచ్చు. ఇంకొకసారి చూడండి, దానియేలు ఎక్కడ చేశాడు. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 10వ వచనంలో మనం చూసినట్లయితే, దానియేలు 6వ అధ్యాయం 10వ వచనంలో అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము ఉమ్మారు మోకాలుని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టున తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయొచ్చు ఆయనను స్తుతించు వచ్చెను. చూడండి, ఇక్కడ ఎక్కడున్నాడైనా? బబులోను దేశంలో ఉన్నాడు. యూదులందరూ కూడా యెరూషలేము నుంచి చెరగా పోయినటువంటి పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో యెరూషలేముకే పోయి దేవుని మందిరంలోని ప్రార్థన చేయాలనేటువంటి పరిస్థితులు అక్కడ లేవు కాబట్టి ఎక్కడున్నాడు ఆయన? బబులోను దేశంలో తన ఇంటి గదిమెక్కి, ఏంటంటే మిద్దె మీదకి ఎక్కి ఆ యొక్క కిటికీ తలుపులు తీసి యెరూషలేము వైపు చూస్తూ ఆయన ప్రార్థన చేస్తున్నాడు అనే విషయాన్ని మనం చూస్తున్నాం. అంటే ఎక్కడ నుంచి చేస్తున్నాడు? తన ఇంట్లోనే నుండి చేస్తున్నాడు. అంటే దేవునికి ప్రార్థన చేయటం అనేది ఎక్కడ ఎలాగనేటువంటిది ముఖ్యమేమి కాదు, కానీ దేవునికి చేసే ప్రార్థన అది అంగీకారంగా ఉన్నదా లేదా అనేటువంటిది మాత్రమే ముఖ్యమైనది అనే విషయాన్ని మనం చూస్తున్నాం. తర్వాత హన్నాను గురించి మనకు తెలుసు. మొదటి సమూయేలు పుస్తకంలో అన్న తన యొక్క సంతానం కోసం ఏం చేసిందంటే ఆమె కన్నీళ్లు విడుస్తూ దేవుని యొక్క మందిరంలో శిలువలో ఆమె ఏం చేస్తుందంటే తన మనసులోనే తాను ప్రార్థన చేస్తుంది. అప్పుడు ఏలీ వచ్చి అంటాడు, ఏమ్మా ఎంతవరకు నువ్వు ఆ యొక్క ఇంకా నీ యొక్క మత్తు వదలకుండా ఉంటావమ్మా, మత్తు వదిలమ్మా అని చెప్పి అంటాడు. ద్రాక్షరసం విడిచిపెట్టి అంటాడు. అంటే ఏం చేస్తుంది ఆమె? దేవునికి తన మనసులో ప్రార్థన చేసుకుంటుంది. అంటే దేవునికి మనసులో ప్రార్థన చేయొచ్చా? చేయొచ్చు. అంటే కొంతమంది మత్స్యాకులు ఏమంటారు, పెద్దగా చేయట్లేదు అయ్యగారు, గంభీరంగా చేయట్లేదు, అలాగ చేస్తేనే దేవుడు వింటాడు అని అంటున్నారు. అలాగ మాత్రమే చేస్తే దేవుడు వింటాడండి? నా మనసులో చేసుకుంటూ వింటా ఏంటి? ఖచ్చితంగా మనం మనసులో చేసినా వింటాడు, లేకపోతే పెద్దగా చేసినా వింటాడు, మోకరించి చేసినా వింటాడు, లేదా కళ్ళు తెరిచి చేసినా కూడా దేవుడు అంగీకరిస్తాడు కదా. నేను ఎందుకు ఆ మాట అంటున్నాను, మాటిగానే గమనించాలి. మనం బైక్లో పోతుంటాం, రోడ్లో ప్రార్థన చేయాలని అనిపించింది నాకు మనసులోనే. అప్పుడు నేను బైక్లో పోతూ కళ్ళు మూసుకొని ప్రార్థన చేయడం వీలవుతుందా? అప్పుడు నేను ఏం చేస్తానంటే బైక్లో పోతూ దేవునికి ఒకసారి కృతజ్ఞత తెలియచాలని చెప్పి అనుకుంటా. తప్పేమైనా ఉంది దాంట్లో? ఖచ్చితంగా లేదు. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళారా, మరి ఈ యొక్క ప్రార్థన ఎలాగ చేయాలి అనేటువంటి మనం విషయాలు మనం చూసాము. అయితే యేసుక్రీస్తుని గురించినటువంటి కొన్ని సందర్భాలు కూడా చూద్దాము. లూకా సువార్త 22వ అధ్యాయము 39-40 వచనాలు చూద్దాం. లూకా సువార్త తరువాత ఆయన బయలుదేరి తన వాడుకు చొప్పున ఒలీవల కొండకు వెళ్ళగా శిష్యులను ఆయన వెంట వెళ్ళేది. ఆ చోటు చేరి ఆయన వారితో, మీరు శోధనలో ప్రవేశించుకున్నట్టు ప్రార్థన చేయడం చెప్పి వారి ఎత్తు నుండి రాతి వేద దూరం వెళ్ళి మోకాలిని, తండ్రి ఈ గిన్నె నా ఎత్తు నుండి తొలగించుటకు నీ చిత్తం బయట తొలగించము, అయినను నా ఇష్టం కాదు నీ చిత్తమే సిద్ధించదు కాదని ప్రార్థించను. ప్రియమైనటువంటి వాళ్ళారా, యేసుక్రీస్తు యొక్క చివరి సమయంలో ఆయన మరణానికి అప్పగించబడక మునుపు రాత్రుల్లో
శిష్యులతో పాటు గెత్సెమనే తోటకు పోయి ఆయన మరి తన శిష్యులను ఒక చోట నిలవబెట్టి ప్రార్థన చేయటకు మరి దూరంగా పోయి మరి మోకాళ్ళుని ప్రార్థన చేసినట్లుగా మనం చూస్తాం. అంటే మోకాళ్ళు ఉండటం తప్పని నేను అనలే. అంటే మోకాళ్ళు అనేటువంటి సందర్భము మనకు ఎప్పుడు దొరుకుతుందో దాన్ని చేస్తే కరెక్టే. ఒకవేళ సందర్భం లేనప్పుడు మనం దాన్ని ఖచ్చితంగా చేసే తీరాలి అనేటువంటి విషయాలు ఏమీ దేవుడు ఇక్కడ మనకు చూపించలేదు. కాబట్టి యేసుక్రీస్తు ఏం చేశాడు? ఆయన మోకరించి ప్రార్థన చేశాడు అనేటువంటి విషయాలను మనం చూస్తున్నాం. కాబట్టి ప్రియమైనటువంటి వారులారా, ఇప్పుడు నిజంగా మనం ఎలాంటి ప్రార్థన చేస్తే దేవుడు అంగీకరిస్తున్నాడు అనేటువంటి విషయాలను మనం చూద్దాము. యెషయా గ్రంథంలో ఒక రాజుని గురించి మాట్లాడుతున్నాడు. ఆ యొక్క రాజు పేరు హిజ్కియా అండి. అతను తన యొక్క మరణము డిక్లేర్ అయిపోయింది పరిశుద్ధ దేవుని చేత. ముందు యెషయా కాదు, 2వ రాజులు 20వ అధ్యాయానికి పోదాం. మొదటగా 2వ రాజులు 20వ అధ్యాయము 1 నుండి 6 వచనాలు మనం చదివినట్లయితే ఇక్కడ హిజ్కియా అనేటువంటి యోధా రాజుని గురించి దేవుడు చెప్తున్నాడు. హిజ్కియాకు మరణకరమైన రోగం కలగగా ఆమోజు కుమారుడును ప్రవక్తయైన యెషయా అతని వచ్చి, నీవు మరణమవుతున్నావు, బ్రతుకవు గనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకున్నామని యెహోవా సెలవిస్తున్నాడని చెప్పగా అతడు తన ముఖము గోడ తట్టు తిప్పుకొని, యెహోవా, యథార్థ హృదయుడివై సత్యంతో నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలంగా సమస్తము నేను ఎట్లు జరిగించుకునో కృపతో జ్ఞాపకం చేసుకోమని హిజ్కియా కన్నీళ్లు విడుచుతూ యెహోవాను ప్రార్థించెను. యెషయా నడిమిషాల్లో నుండి అవతలకు వెలక మునిపే యెహోవా కొత్తను ప్రత్యక్షమై ఇలాగ సెలవించెను, నీవు తిరిగి నా ప్రజలకు అధిపతి అయిన హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇద్దను, నీ పితరుడైన దావీదునకు దేవుడకు యెహోవా నీకు సెలవిచ్చిందేమనగా, నీవు కన్నీరు విడిచినా చూసి నీ ప్రార్థన నేను అంగీకరించున్నాను, నేను నిన్ను బాగు చేసేదను, 3వ దినమున నువ్వు యెహోవా మందిరమున ఎక్కిపోదు, ఇంకా 15 సంవత్సరముల ఆయుష్ను నీకు ఇచ్చేదను, మరియు నా నిమిత్తమును నా సేవకుడైన దావీదు నిమిత్తమును ఈ పట్టణమును నేను కాపాడుచు నిన్నును ఈ పట్టణమును అష్షూరు రాజు చేతిలో పడకుండా నేను విడిపించేదను. రైట్ అండి. అంటే అష్షూరు అనేటువంటి ఒక దేశం నుంచి అష్షూరు రాజు అనేటువంటి సెనహరీబు వచ్చి ఈ యొక్క యోధా దేశాన్ని జయించి వారిని స్వాధీనం చేసుకోవాలని చెప్పి వచ్చి బెదిరిస్తున్నాడు. ఇక మిమ్మల్ని ఎవ్వడు కూడా తప్పించడు, నా చేతిలో నుంచి ఏ దేవత కూడా మీకు రక్షణ కలగజేయదు, ఇతర దేశాలన్నింటినీ నేను ఏ విధంగా నాశనం చేశాను చూడండి, కాబట్టి మీరు నా చేతి నుంచి ఇక మీరు తప్పించబడరని చెప్పి అతను బెదిరిస్తున్నాడు. బెదిరించేటప్పుడు హిజ్కియా దేవుని మందిరానికి పోయి దేవుని సన్నిధానంలో మొరపెడుతూ ఆయన 19వ అధ్యాయం 4వ వచనంలో ఒకసారి చేస్తాడు. ఇప్పుడు ఆ విషయం అయిన తర్వాత తనకు మరణకరమైనటువంటి ఒక దినం అనేది దేవుడు డిక్లేర్ చేశాడు. నువ్వు హిజ్కియా నువ్వు చనిపోబోతున్నావు, నీ ఇల్లుని చక్కబెట్టుకో అని చెప్పి దేవుడు చెప్పేసరికి హిజ్కియా ఏం చేశాడు తెలుసా? ఒకసారి చూడండి, అక్కడ దేవుడు ఆ మాట చెప్పేసరికి 2వ వచనంలో అంటాడు, అతడు తన ముఖము గోడ తట్టు తిప్పుకొని, యెహోవా, యథార్థ హృదయుడినై సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి నేను ఎట్లు అనుకూలంగా సమస్తము నేను ఎట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకం చేసుకున్నామని హిజ్కియా కన్నీళ్లు విడవగా. చూశారండి? అంటే మనం కూడా కొన్ని సందర్భాల్లో ఏదన్నా మానని వేదన మనకు వచ్చినప్పుడు, లేదా జబ్బు వచ్చినప్పుడు, ఇక డాక్టర్లు మా వల్ల కాదు అని చెప్పి అంటారు. అన్నప్పుడు మనం ఏం చేయొచ్చు? ఈ విధంగా దేవునికి మనం ప్రార్థన చేస్తే దేవుడు మనల్ని ఏం చేయొచ్చు? ఒకవేళ దేవుడు మనల్ని కరుణించి మనకు తిరిగి మనకు ఆయుష్యాన్ని పెంచేటువంటి అవకాశం ఉన్నది. ఈ యొక్క హిజ్కియా నీతిమంతుడు, దేవుని కార్యాలను జరిగించినటువంటి వాడు. కాబట్టి ఇలాంటి నీతిమంతుని ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేశాడు? అంగీకరించాడు. ఏం చేశాడంటే అతనికి ఇంకా 15 సంవత్సరాల ఆయుష్యాన్ని పెంచుతాడు. చూసారా ఎంత గొప్ప ప్రార్థన అది? అంటే మనము అలాగ చేసినప్పుడు దేవుడు ఖచ్చితంగా మన ప్రార్థన ఆలకిస్తాడా? ఖచ్చితంగా ఒక్కోసారి ఆలకించవచ్చు, ఒక్కోసారి ఆలకించకపోవచ్చు కూడా. అన్ని సందర్భాల్లో దేవుడు నాకు సాయం చేస్తాడని ఏమి లేదు. కొన్ని సందర్భాల్లో వెయిట్ చేయమని అంటాడు, కొన్ని సందర్భాల్లో మనం అడిగిన వెంటనే ప్రత్యుత్తరాలు ఇస్తాడు,
కొన్ని సందర్భాలు అసలు మనకు సమాధానం ఇవ్వకుండానే ఉంటాడు. ఎందుకు అంటే దేవుని యొక్క చిత్తంలో భాగం అనమాట. యేసుక్రీస్తు కూడా ప్రార్థన చేశాడు, గుర్తుందా? తండ్రి మీ చిత్తమైతే ఈ గిన్నె నా ఎదురు నుంచి తొలగించమన్నాడు. కానీ తండ్రి తొలగించాడా? తొలగించరా. అప్పుడు ఈ అబ్రహాం గురించి మనం చూసినప్పుడు అబ్రహాంకి 75 సంవత్సరాల వయసులో కుమారుని ఇస్తానని చెప్పి వాగ్దానం చేస్తాడు. కానీ ఎన్ని సంవత్సరాలు ఎదురు చూడాల్సి వచ్చింది ఆయన? 25 సంవత్సరాలు కుమారుని కోసం ఎదురు చూడాల్సి వచ్చింది. మరి దేవుని యొక్క సంకల్పం అలాగుంటుందన్నమాట. అంటే అలాగూ దేవుడు మానవుల విషయంలో తన చిత్తాన్ని తన సంకల్పం ప్రకారమే కొన్ని కార్యాలు చేస్తుంటాడు అనే విషయాన్ని మనం చూడాలి. కానీ దేవుడు మనం అడగంగానే ఇస్తాడనేది ఏం లేదు. ఇక్కడ పౌలు గారి విషయంలో కొన్ని సందర్భాల్లో మరి పౌలు చెప్తుంటాడు, చూద్దాము. పౌలు ఇక్కడ దేవుని అడుగుతాడు, అడిగినప్పుడు దేవుడు ఇచ్చాడు లేడు చూడండి. 2 కొరింథీ 12వ అధ్యాయము 7-8 వచనాలు చూడండి. 7 నుంచి 9 వచనాలు. 2 కొరింథీ 12వ అధ్యాయము అక్కడ చెప్తున్నాడు, నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషంగా ఉన్నందున నేను అత్యధికంగా ఇచ్చిపోకుండా నిమిత్తము నాకు శరీరంలో ఒక ముళ్ళు అత్యధికంగా ఇచ్చిపోకుండా నిమిత్తము నన్ను నలగొట్టుటకు సాతాను యొక్క దూతగా ఉంచబడెను. చూడండి 8వ వచనంలో దేవుని మొరపెడుతున్నాడు ఆయన. ఏమంటున్నాడు చూడండి, అది నా యొద్ద నుండి తొలగిపోవాలని దాని విషయమే ముమ్మారు ప్రభువుని వేడుకుంటుని 3 సార్లు ప్రార్థన చేశాడు. కానీ ప్రభు ఏమన్నాడు? ఆలకించాడు వెంటనే. అందుకు ఆయన ఏమన్నాడు చూడండి, అందుకు నా కృప నీకు చాలును, బలహీనతల యందు నా శక్తి పరిపూర్ణమగుతున్నది అని ఆయన నాతో చెప్పెను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచి నిమిత్తము విశేషంగా నా బలహీనతల యందే బహు సంతోషంగా అతిశయపడుదును అన్నాడు. అంటే పౌలుకున్నటువంటి ఆ యొక్క వేదన, ఆ ముళ్ళు, అది ఏంటని మనకు తెలియదు. కొంతమంది రకరకాలైనటువంటి వ్యాఖ్యానాలు చేస్తుంటారు, ముళ్ళు ఏంటి అనేది మనకు తెలియదు అది. కానీ ఆ ముళ్ళును తీసేయమని చెప్పి ఆయన బ్రతిలాడతాడు. కానీ దేవుడు ఏం చేయలేదు, అది నా కృప నీకు చాలు, అది అలాగనే ఉండనిమ్ము అని చెప్పి అంటాడు. అదేవిధంగా కొన్ని సందర్భాల్లో నాకు ఏదైతే కావాలనుకుంటానో అనుకున్నటువంటి కార్యాన్ని దేవుడు కొన్ని సందర్భాలు నాకేం చేయలేకపోవచ్చు, ఇవ్వకపోవచ్చు. ఎందుకు ఇవ్వడం చెప్పండి? యాకోబులు చెప్తున్నాడు ఆ మాట. ఎందుకు ఇవ్వట్లేదో చూడండి. యాకోబు 4వ అధ్యాయం 3వ వచనం చూడండి. ఒకవేళ నేను దేవుని చిత్తానుసారంగా కాకుండా నా సొంత భోగాల కోసం అడిగినట్లయితే ఆయన ఏం చేయకపోవచ్చు, ఇవ్వకపోవచ్చు. చూడండి అక్కడ ఏమంటున్నాడు, నా చూసారా, కొంతమంది ఎందుకోసం అడుగుతారు, అయ్యా నాకు కొంత డబ్బు ఇస్తాడు అనుకోండి, ఏం చేస్తావు నువ్వు? దేవుని కోసం ఏమైనా ఉపయోగిస్తావా? లేదు. మొట్టమొదటి ఇల్లు, 2ది కారు, 3వది ఇంకేదన్నా ఇతర ఆస్తులు. ఈ విధంగా చేసి నువ్వు ఆలోచన చేస్తావు కాబట్టి నీకేం చేయడు దేవుడు, ఇవ్వట్లేదు. చెప్తున్నాడు అది, మీరు అడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగించుకున్నట్టుకై దురుద్దేశంతో అడుగుదు కనుక మీకేమీ దొరకట్లేదు. దేవుడు అప్పుడప్పుడు ఇవ్వనంటున్నాడు. ఎందుకు ఇవ్వడు అంటే దేవుని చిత్తం కోసం నువ్వు అడగట్లేదు కాబట్టి నీకు ఇవ్వట్లేదు అని అంటున్నాడు. అప్పుడు దేవుని చిత్తం కోసం అడిగితే ఇస్తాడా లేదా ఒకసారి చూడండి. 1 యోహాను 5వ అధ్యాయము 14 వచ్చింది చూడండి. 1 యోహాను 5వ అధ్యాయము 14 వచ్చింది. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా ఆయన చిత్తానుసారముగా మనం ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకించుచున్నదని. చూసారా, ఇక్కడ ఏం చెప్తున్నాడండి యోహాను గారు? దేవుని చిత్తానుసారంగా మనకు కలిగినటువంటి ధైర్యం ఏదనగా ఆయన చిత్తానుసారము. ఆయన చిత్తం అంటే ఏంటండి? నా యొక్క ఉద్దేశాల కోసం కాకుండా దేవుని యొక్క పని కోసం, దేవుని యొక్క వాక్యము విస్తరింపబడటం కోసం నేను ఒకళ్ళు చేసినట్లయితే అది ఆయన చిత్తానుసారమైన కార్యమవుతుంది. అలాంటి సందర్భంలో ఆయన చిత్తానుసారంగా నేను అడిగినట్లయితే మనం ఏం చేస్తాడు? ఆయన మన మనవిని ఆయన ఆలకిస్తాడనేటువంటి ఒక ధైర్యము, ఒక కార్యము మనకున్నదనే విషయాన్ని దేవుడు తెలియజేస్తున్నాడు. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళారా, దేవుడు మనం ఎలాంటి ప్రార్థనలు చేస్తే ఇస్తున్నాడు, ఎలాంటి సందర్భాల్లో మనకిస్తున్నాడు
అంటే యాకోబులో చెప్తున్నాడు. ఒకసారి చదువుదాం. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం చెప్తున్నాడు. అయితే అతడు ఏమాత్రమును సందేహింపక విశ్వాసంతో అడగవలను. ఏ విధంగా ప్రార్థన చేయాలట? విశ్వాసంతో ప్రార్థన చేయాలి. ఎట్టి పరిస్థితుల్లో ఏం చేయకూడదు? సందేహించకూడదు. సందేహించేవాడు ఎలా ఉన్నాడు? గాలి చేత రేపబడి సముద్ర తరంగాలను పోలి ఉన్నాడు అంటున్నాడు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, అనేక సందర్భాల్లో మనం దేవుని ప్రార్థన చేస్తుంటాం. ఏమని చేస్తామంటే అసలు దేవుడు ఇస్తాడా ఇడా అనే సందేహం మనలో ఉంటుంది. ఒకవేళ దేవుడు ఇస్తాడో ఇయ్యడో అనేటువంటి సందేహంతో చేసినట్లయితే దేవుడు మనకు అడిగినటువంటి కార్యాలు ఇస్తాడా? ఖచ్చితంగా ఇవ్వడానికి అవకాశం లేదు. కానీ దేవుని అడిగేటప్పుడు ఏ మాత్రం కూడా సందేహించకుండా దేవుడు ఇస్తాడనేటువంటి ఒక ధైర్యంతో మనం అడగాలి. అందుకని అడుగుడి మీకు ఇవ్వబడును, వెదుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును అని అంటున్నాడు. అడుగు ప్రతివాడు కూడా ఏం చేస్తాడు? ఖచ్చితంగా పొందుతాడు. ఇక్కడ ఏమంటున్నాడు? మీలో ఎవరికైనా జ్ఞానం కొదవగా ఉన్న ఎడలా అతను దేవుణ్ణి అడగవలను, అప్పుడు అతనికి అనుగ్రహింపబడును అంటున్నాడు. మనం దేవుని అడిగితే ఖచ్చితంగా దేవుడు ఇస్తాడే కూడా ఖచ్చితంగా ఇస్తాడు అని అంటున్నాడు. కాబట్టి ప్రియమైనటువంటి నా యొక్క సహోదరి సహోదరులారా, పాత నిబంధనలు అన్నాన్ని మనం చూస్తాం. అన్న గుడ్రాలై ఉన్నదండి. గుడ్రాలై ఉన్నటువంటి అన్న మరి తన యొక్క వేదనని, తన యొక్క బాధని దేవుని కుమ్మరించాలని చెప్పి అనుకుని దేవునితో నేను పోరాడాలని చెప్పి దేవుని మందిరానికి పోయి ఆమె కన్నీళ్లు విడుస్తూ తన మనసులో దేవునికి మొరపెడుతున్నది. చూసేవారికి అది ఏ విధంగా ఉందంటే ఆమె ద్రాక్షరసం దాగొచ్చి అలా కూర్చొని చేస్తుందేమో అని చెప్పి అక్కడ ఉన్న ప్రధాన యాజకుడైన ఏలి అనుకుంటాడు. అనుకున్నప్పుడు అయ్యా నేను మత్తురాలను కాదు అని అంటుంది. ఒకసారి చదువుదామంటే ఆమె చేసినటువంటి ప్రార్థన. 1 సమూయేలు 1వ అధ్యాయము 9 నుంచి కొన్ని పాయింట్స్ నేను పాయింట్అవుట్ చేస్తాను. చూడండి. 1 సమూయేలు 1వ అధ్యాయము ఇక్కడ ఈ యొక్క ఎల్కానా అనేటువంటి ఒక పురుషునికి 2 భార్యలండి. ఆ పాత నిబంధన కాలంలో అలాంటి అవకాశం ఉన్నది. కాబట్టి వారిలో ఒక ఆమెకి పెనిన్నా అనేటువంటి స్త్రీకి పిల్లలు కలిగారు. మరి అన్నాకు మాత్రం పిల్లలు లేరు. కాబట్టి ఈ యొక్క పిల్లలు లేనటువంటి ఆ యొక్క స్త్రీని, పిల్లలు కలిగినటువంటి స్త్రీ ఏం చేస్తుందంటే అక్కడ అపహాసం చేయటం, చిన్న చూపు చూడటం జరుగుతున్నది. అందుకని ఆమె 9వ వచనం నుంచి దేవుని దగ్గరికి వచ్చి మాట్లాడుతున్నది. చూడండి అక్కడ 1 సమూయేలు 1వ అధ్యాయము 9వ వచనం చదవండి ఎవరైనా. షీలోహులో అన్నపానము పుచ్చుకున్న తర్వాత అన్నా లేచి యాజకుడైన ఏలీ మందిర స్తంభం దగ్గర ఉన్న ఆసనం మీద కూర్చొని ఉండగా బహుదుఃఖ క్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేస్తూ బహుగా ఏడ్చెను. సైన్యములకు అధిపతియగు యెహోవా, నీవు సేవకురాలైన నాకు కలిగిన శ్రమను చూసి నీ సేవకురాలైనను మరొక జ్ఞాపకం చేసుకొని నీ సేవకురాలైన నాకు మగపిల్లలు దయచేసిన ఎడల వారి తల మీదకి క్షౌరపు కత్తి ఎన్నటికి రానేయక వాడు బ్రతుకు దినములన్నింటిలో నేను వారిని యెహోవా నాకు నీకు అప్పగించాలని మొక్కుబడి చేసుకున్నాను. చూశారండి. అంటే ఆమె ఏం చెప్తుందంటే బహు దుఃఖ క్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేసు బహుగా ఏడుస్తూ ఉన్నది. ఏటో తప్పని నేను కూడా అనలేదు. కానీ తన యొక్క వేదన, ఆ యొక్క ఏడుపు వచ్చేంతగా తనకు వేదన ఉన్నప్పుడు ఆ యొక్క వేదనని దేవునికి మొరపెట్టుకోవచ్చు అనే విషయం మనం చూస్తున్నాం. అయితే 13వ వచనంలో ఆమె పెదవులు మాత్రమే కదుల్చుండి ఆమె స్వరము వినబడక ఉండెను. ప్రార్థనలు ఏం చేస్తున్నది? తన యొక్క మనసులోనే మాట్లాడుతుంది, పెదవులు కదులుతున్నాయి, బయటికి మాట రావట్లే. చూసేవాళ్ళకి ఏ విధంగా ఉంటుంది? కొంత అపహాసంగానే ఉంటుంది. కాబట్టి ఏమన్నాడు ఏలీ? ఏమన్నాడు చూడండి 14వ వచనంలో, ఎందుకు నీవు మత్తురాలు అయ్యుందువు, నీవు ద్రాక్షారసం నీ యొద్ద నుండి తీసివేయమని చెప్పగా, అప్పుడు ఆయన చెప్పిన వెంటనే ఆమె అన్నదే 15వ వచనంలో, అన్న అది కాదు నా ఏలినవాడ, నేను మనోదుఃఖము గలదాన్నై ఉన్నాను, నేను ద్రాక్షరసమునైనను మద్యమునైనను పానం చేయలేదు, కానీ నా ఆత్మను యెహోవా సన్నిధిని కుమ్మరించున్నాను. ప్రియమైనటువంటి వాళ్ళారా, మనకేదన్నా బాధ అనిపిస్తే, వేదన అనిపిస్తే, లేదా దుఃఖం అనిపిస్తే మనం దేవుని సన్నిధిలో ఒకవేళ ఈ విధంగా మనం మొరపెడితే దేవుడు మన యొక్క ప్రార్థనని ఆలకించడా? ఖచ్చితంగా
ఆలకిస్తారు. ఈ యొక్క స్త్రీ చేస్తున్నటువంటి ప్రార్థన దేవుడు ఆలకించి ఏలీ ద్వారా ఒక మాట చెప్పేస్తాడు, ముందటికి ఈ పాటికల్లా నీకు కుమారుడు పుడతాడని చెప్తాడు. వెంటనే ధైర్యంగా ఆమె మరి తన ప్రార్థన ముగించుకొని ఇంటికి పోతుంది. దేవుడు చెప్పినట్లుగా ఆమెకి మరుసటి సంవత్సరం ఒక కుమారుడు కలుగుతాడనే విషయాన్ని మనం చూస్తాం. ఆ కుమారుడి పేరే సమూయేలు. ఆ సమూయేలు తీసుకొచ్చి మళ్ళీ దేవునికి ప్రతిష్ఠించి దేవుని సన్నిధానంలో వదిలిపెట్టి వెళ్తుందన్నమాట. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, అక్కడ మనం చూసాం హిజ్కియా కూడా నీవు అయిపోయింది, నీ బతుకైపోయింది, నువ్వు చనిపోబోతున్నావు అని చెప్పినటువంటి ఆ యొక్క హిజ్కియా దేవుని సన్నిధానాన్ని పోయి మొరపెట్టాడు. గోడ వైపు తన ముఖం చూసుకొని కన్నీళ్ళు గార్చాడు. అయ్యా, నన్ను గురించి మీకు తెలుసు, నేను ఎంత నీతిమంతుడో మీకు తెలుసు, నేను ఏ విధంగా మీ యొక్క పనిలో పాల్పంచుకున్నానో మీకు తెలుసు, దయచేసి ఒకవేళ నన్ను కరుణించి నాకు ఆయుష్యము అని చెప్పి అడిగాడు. దేవుడు అతని ప్రార్థన విని వెంటనే అతనికి 15 సంవత్సరాల ఆయుష్యాన్ని పెంచుతాడు. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మన జీవితంలో ఎన్ని కష్టాలున్నా, ఎన్ని శోధనలున్నా, ఆ యొక్క శోధనల్ని, కష్టాలని, ఇబ్బందులన్నింటినీ దేవుని సన్నిధానంలో మనం మొరపెడితే దేవుడు మన ప్రార్థన ఆలకించడా? మనం చూసినట్లు యేసుక్రీస్తు చెప్తున్నాడు దాని గురించి. ఒకసారి లూకా సువార్త 18వ అధ్యాయంలో యేసుక్రీస్తు యొక్క ఉపమానం చెప్పడం జరిగిందండి. లూకా సువార్త 18వ అధ్యాయము 1వ వచనంలో, వారు విసుకక నిత్యము ప్రార్థన చేసి ఉండవని అన్నట్టుకు ఆయన ఈ ఉపమానము చెప్పాను. అంటే ఎలాగ ప్రార్థన చేయాలట? విసుకక నిత్యము ప్రార్థన చేయాలని. ఏ ఉపమానం చెప్పాడు? ఒకానొక ఊరిలో ఒక న్యాయాధిపతి ఉండెను. ఆ న్యాయాధిపతి మనుషులకు భయపడ్డు, దేవునికి భయపడ్డు. ఇక మనుషులకు భయపడినవాడు, దేవునికి భయపడినవాడు ఒక పేద విధవరాలు పోయి, అయ్యా నాకు న్యాయం తీర్చంటే లక్ష్య పెడతాడా? అదే ఊర్లో ఆ యొక్క విధవరాలు ఉన్నది. ఆ విధవరాలు వచ్చి, అయ్యా నాకును నా ప్రతివాదిని న్యాయం తీర్చయ్యా అని చెప్పి బ్రతిలాడుతుంది. పోయాడు, ఆమె పోయింది. ఒకరోజు చెప్పింది, లక్ష్య పెట్టలే. 2 రోజులు చెప్పింది, లక్ష్య పెట్టలే. 3 రోజులు చెప్పింది, లక్ష్య పెట్టలే. ఈ విధంగా వరుసగా పోతూనే ఉన్నది. ఎందుకు? అయ్యా నాకును నా ప్రతివాదికి న్యాయం తీర్చు అని అన్నది. అప్పుడు అతను ఏ మాత్రం కూడా లక్ష్య పెట్టలే. లక్ష్య పెట్టినట్టు అతను ఒకసారి అనుకున్నాడు, అరే నేను ఎవరికి భయపడను, మరి నేను మనుషులు లక్ష్య పెట్టను, అలాంటిది ఈ యొక్క విధవరాలు వచ్చి నన్ను నువ్వుకే తొందర పెడుతుంది అని చెప్పి అప్పుడు ఆలోచన చేసి ఏం చేస్తారు ఒకసారి చదువుదాము. 1-2 నుంచి, దేవునికి భయపడకయు మనుషులను లక్ష్య పెట్టకయు నుండు ఒక న్యాయాధిపతి ఒక పట్టణంలో ఉండెను. ఆ పట్టణంలో ఒక విధవరాలను ఉండెను. ఆమె అతని ఎదుకు తరచుగా వచ్చి, నా ప్రతివాదికిని నాకును న్యాయం తీర్చమని అడుగుచూ వచ్చిన కానీ అతడు కొంతకాలము ఒప్పుకపోయాను. తర్వాత అతడు, నేను దేవునికి భయపడకయు మనుషులను లక్ష్య పెట్టకయు ఉండెనను, ఈ విధవరాలు నన్ను తొందర పెట్టుచున్నదని కనుక ఆమె మాటి మాటికి వచ్చి గోజాడకున్నట్టుగా ఆమెకు ఏమనుకున్నాడండి? న్యాయం తీర్తును అనుకుని. చూసారా? ఒక పేద విధవరాలు యొక్క ప్రార్థన అనేది అతని యొక్క మనసును కదిలించింది. అసలు ఏమి ఇవికి రాకున్నట్లుగా ఆమెకు సాయం చేస్తారని చెప్పారు. మరి మన పరలోక తండ్రి మనకు సాయం చేస్తాడు లేదు? 5వ వచనం 6వ వచనం చదవండి, 7వ 6వ వచనం నుంచి 8వ వచనం చదవండి. న్యాయాధిపతి చెప్పిన మాట వినుడి. దేవుడు తాను ఏర్పరచుకున్న వారు దీవారాత్రులు తన గురించి మొదలుపెట్టుకొని చుండగా, అంటే ఒక పట్టుదల, ఒక నిష్ట కలిగినటువంటి వారుగా మనం దేవునికి ప్రార్థన చేస్తే దేవుడు మన ప్రార్థన ఖచ్చితంగా ఆలకిస్తాడు. ఆ విధంగా ఆలకించినట్లుగా మనం దేవునికి ప్రార్థన చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. అది మాత్రమే కాకుండా ఆ యొక్క ప్రార్థన అనేటువంటి ఎవరు పడితే వాళ్ళు ఎలాగ పడితే అలాగ చేస్తే దేవుడు అంగీకరించేటువంటి పరిస్థితులు లేవనేటువంటి విషయాలు అనేకాలు మనం చూసాం. కావున ప్రియమైనటువంటి వాళ్ళారా, మనకి ఏదైనా అవసరం ఉన్నదా? ఖచ్చితంగా ఏం చేయాలా? దేవుని సన్నిధానం పోవాలి, దేవునికి మొరపెట్టుకోవాలి.